అందరూ ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ దేవుడు అందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన హృదయంలో ప్రధాన జాగా దేవుడికి ఇవ్వాలి. కొడుకైనాను, కూతురికైనాను, ఆస్తికైనాను, డబ్బుకైనాను, మనిషికైనాను చెల్లకూడదు. ఏమంటే దేవుడు ఆశపడేది ప్రధాన జాగా దేవుడికి హృదయంలో ఇవ్వాలన్నదే. అందుకే మనం ఆ జాగాని ఏ విగ్రహాన్ని కూర్చోబెట్టకూడదు. మనుషులైనా సరే, దుడ్డైనా సరే, అధికారమైనా సరే, వేరే యాదైనా సరే మన హృదయంలో దేవుడికి తప్ప వేరే వాక్యానికి తప్ప వేరే ఏ దానికి జాగా ఉండకూడదు. మనం దేవుడు ఆశపడేది అదే. దీన హృదయం, కనికరం, న్యాయం.